ఎలా ఉన్నారు మీరు? క్షేమంగానే ఉన్నారు కదా? లేకపోతే మీ జీవితంలో భయపడుతూ కలవరపడుతూ ఉంటారా? మీరు ఎప్పుడు భయపడతారో తెలుసా? ఎప్పుడు కలవరపడతారో తెలుసా? యేసయ్య మాతో కూడా లేడు. ఆయన మమ్మల్ని విడిచిపోయి వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు భయపడుతూ ఉంటారు కదా. అయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, భయపడకము, విస్మయముందకము అని ఉంటుంది కదా. ఆ నిజమే, యేసయ్య మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆయన మన పరిస్థితుల్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. నీవు ఎందుకు ఒంటరిగా ఉండి భయపడుతున్నావు? యేసయ్యని ఒక్కసారి నా దగ్గరికి రా అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితులన్నీ బాగు చేస్తాడు కదా. ఒక్కసారి నీ మనస్సులో నీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆయన్ని ప్రార్థించు.